హాయ్! నేను కల్పన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ రౌండర్ ఇల్లాలు. ఈరోజు అందరి ఇల్లాల గురించి ఒక మంచి వీడియో చేశాను. మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటది. కబోర్డ్‌ని తక్కువ ఖర్చులో కబోర్డ్స్‌ని ఎలా చేసుకోవాలి, మన హాల్‌ని ఎలా నీట్‌గా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి నేను ఈరోజు మీకు వీడియో చేస్తాను. ప్రతి ఇల్లాలకి ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతుంది. తప్పకుండా చూడండి లాస్ట్ వరకు. మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నార్మల్‌గా మనకి హౌస్ వైఫ్స్ అంటే పద్దాక దులుపుకోవటం, క్లీన్ చేసుకోవటం ఇదే పనుంటుంది. అలాంటి హౌస్ వైఫ్స్‌కి మంచి టిప్ ఇది. మంచి టిప్ అనే కాదు, మంచి ఒక రిలీఫ్ అన్నమాట. అండ్ పద్దాక కబోర్డ్స్ క్లీన్ చేసుకునే అవసరం ఉండదు. ఒకసారి మనం సెట్ చేసేసుకున్నామంటే కబోర్డ్స్ క్లీన్ చేసుకోకుండా మంచిగా అలా మెయింటైన్ చేసుకోవచ్చు. అదేంటి కబోర్డ్స్ క్లీన్ చేసుకోకుండా మెయింటైన్ చేసుకోవచ్చు, కట్టేసుకుంటే మీరేంటి చెప్పేది అనుకోవద్దు. అవి కబోర్డ్స్ చేసుకోని వాళ్ళ గురించి, అంటే ఇంట్లో కబోర్డ్స్ లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. లైక్ మా ఇంట్లో కూడా కబోర్డ్స్ లేవు. కానీ నేను మా కబోర్డ్‌ని చక్కగా ఆర్గనైజ్ చేసుకొని, ఇంత కూడా దుమ్ము పడకుండా చేసుకున్నాను. అది ఎలా అనేది నేను ఫర్దర్‌లో మీకు వీడియోలో చూపిస్తాను. నా హాల్‌లో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఎలా నీట్‌గా మెయింటైన్ చేస్తాననేది కూడా నేను మీకు చెప్తాను. అండ్ అందరి ఇళ్లలో ఈ సోఫా కవర్స్ కూడా ఒక మెయిన్ ప్రాబ్లమ్ అయిపోతాయి. సోఫాస్ కొనేసుకుంటాం గానీ, వాటిని క్లీన్‌గా మెయింటైన్ చేసుకోవడానికి మాత్రం అవ్వదు. అవి కూడా నేను మీకు మంచి టిప్ చెప్తాను. మంచి ఒక సొల్యూషన్ చెప్తాను. టిప్ కూడా కాదు. తక్కువ ఖర్చులోనే సొల్యూషన్ అయిపోతుంది. మీకు టైలరింగ్ వస్తే చాలు. తక్కువ ఖర్చులో మీరు చక్కగా మీ సోఫా కవర్స్‌ని మీరే తయారు చేసుకొని, మీరే నీట్‌గా మీ హాల్‌ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఈరోజు మాత్రం మంచి యూజ్‌ఫుల్ హౌస్ వైఫ్స్‌కి మెయిన్‌గా కొంచెం శ్రమ తగ్గించే ఒక మంచి వీడియో అన్నమాట. సో, ఫస్ట్ నేను మీకు నా హాల్‌ని చూపించేస్తాను. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాననేది నేను మీకు చూపిస్తాను. ఓకే. రండి. ఇదిగోండి. ఇది మా హౌస్ ఎంట్రన్స్ అన్నమాట. ఇదిగోండి సోఫా సెట్స్ ఇక్కడ వేసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ. అదిగోండి. అది కబోర్డ్. ఎంత నీట్‌గా ఆర్గనైజ్ చేసుకున్నాను కదా! దాన్నసలు దుమ్ము పడకుండా మెయింటైన్ చేసుకుంటాను. అచ్చం మీరు చూస్తుంటే మీకు అద్దంలాగే ఉంది. అదేంటిది అనేది నేను మీకు చెప్తాను. ఇదిగోండి. రీసెంట్‌గా ఈ జాక్ మిషన్ కూడా తీసుకున్నాను. ఇలాంటి సోఫా కవర్స్ ఇలా ఇంట్లో కావాల్సినవన్నీ నేనే కుట్టుకుంటాను కాబట్టి, కొంచెం మంచి మెషినే తీసుకున్నాననమాట. నా బ్లౌజెస్ కానీ, డ్రెసెస్ కానీ అన్నీ నేనే స్టిచ్ చేసుకుంటాను. ఇదనమాట. ఈ పక్కనేమో మనకి టీవీ యూనిట్ అనమాట. అది డైనింగ్ ప్లేస్. టీవీ యూనిట్‌లో కూడా ఇలా చక్కగా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకున్నాము. మన ప్రీషియస్ వస్తువులన్నీ కొంచెం గాజు బొమ్మలు అలాంటివన్నీ నేను ఆ కబోర్డ్‌లో పెట్టేసి ఒక మంచిగా లాక్ చేసేసాను. ఇంక మా పిల్లలు ముట్టుకోవడానికి కూడా లేదు. ఒక్కటి కూడా పగలదనమాట. అండ్ ఫస్ట్ మీరు చూడండి కబోర్డ్‌ని. నేను ఇది పెట్టుకొని ఒక 3 ఇయర్స్ అవుతుంది ఇలా చేసుకొని. చెక్కు చెదరకుండా లోపలున్న ఐటెమ్స్ అన్నీ నీట్‌గా అలాగే ఉన్నాయి. అవన్నీ గాజువి, కొన్ని ప్రీషియస్‌గా ఉన్నవి అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ అన్నమాట. అవన్నీ ఇట్లా దాచుకున్నాను. సేవ్ చేసుకున్నాను. ఇక్కడ బొమ్మలు చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. అలాంటి వాటిని మనం పిల్లలు తీసి పగలగొట్టేస్తే మళ్ళీ ఫీల్ అవ్వాలి. ఇది చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. ఇవన్నీ మా మ్యారేజ్‌కొచ్చినవన్నమాట. ఇలా చక్కగా సేవ్ చేసుకున్నాను. చూడండి ఎంత క్యూట్‌గా ఉందో.
ఇంక కిందేమో ఇందాక చెప్పినట్టు పిల్లలవి టాయ్స్ అలా అరేంజ్ చేసేసాననమాట. ఇదిగోండి. ఇవేమో మనకి షాప్స్‌లో దొరుకుతాయి గదా! డబ్బాలు. వాళ్ళ దగ్గర నుంచి తెచ్చేసుకొని ఇట్లా బాస్కెట్స్ అరేంజ్ చేసేసుకున్నాను. ఇవేమో రూ. 100 టబ్స్ అనమాట. బాస్కెట్స్ ఇప్పుడు అందరికీ తెలిసిపోయి ఉంటాయి. రూ. 100 అందరికి రీచ్ అయిపోయి ఉంటాయి. ఇలాంటివి చక్కగా తీసుకొని మన హాల్‌లో ఇట్లా పెట్టేసుకొని ఒక ఆర్గనైజ్డ్‌గా పెట్టేసుకుంటే కప్‌బోర్డ్స్ లేకపోయినా కూడా మనం నీట్‌గా హాల్‌ని మెయింటైన్ చేసుకోవచ్చు. పిల్లల బొమ్మలు ఎక్కడంటే అక్కడ పడేస్తారు. అవి మనం పద్దాక పెట్టుకోలేం గాబట్టి, ఇలాంటి బాస్కెట్స్ ఒకటి తెచ్చుకున్నాం అనుకోండి, హాల్‌ని ఇలా నీట్‌గా మెయింటైన్ జేసుకోవచ్చనమాట. ఇంకా పెద్ద పెద్ద బొమ్మలు అవన్నీ పైన పెట్టేసాను. ఆ హార్స్ మా పెద్ద బాబు పుట్టినప్పుడు కొనుక్కున్నదనమాట. సో, అదింక దాన్ని పడేయకుండా అలా పైన పెట్టేసాను. సో, ఇప్పుడు నేను దీన్ని ఎలా పెట్టుకున్నాను, దేన్ని యూజ్ చేసి పెట్టుకున్నాను అనేది చెప్తాను. మనకిలా పెట్టుకోవడానికి ఓన్లీ 2 థింగ్సే అవసరం పడతాయి. డైనింగ్ టేబుల్ కవర్ అండ్ సైడ్‌న వేయడానికి ప్లాస్టర్ అంతే. ఆ 2 థింగ్స్‌తో మనం ఇలాంటివి చక్కని కబోర్డ్ చేసుకొని మన శ్రమ తగ్గించుకోవచ్చు. ఈ మెజర్‌మెంట్ మీరు చక్కగా కొలుచుకొని మన ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు చక్కగా డైనింగ్ టేబుల్ కవర్స్. 6 సీటర్స్‌ది, 4 సీటర్స్‌ది, 8 సీటర్స్‌ది కూడా ఉంటుంది. మీరు చక్కగా మీ కబోర్డ్‌ని మెజర్ తీసుకొని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండి. మనకి బయట ఎక్కడ దొరకదు. ఒకవేళ మీ కబోర్డ్ పెద్దదైతే ఈ డైనింగ్ టేబుల్ ఇట్లాంటి ట్రాన్స్‌పరెంట్ కవర్ మీకు బయట ఎక్కడ దొరకదు. చిన్న టేబుల్స్‌వి అయితే దొరుకుతాయి కానీ, ఇలాంటి ట్రాన్స్‌పరెంట్ కవర్స్ పెద్ద పెద్ద టేబుల్స్‌వి దొరకవు. నాకు 8 సీటర్ డైనింగ్ టేబుల్ కవర్ పడిందనమాట. సో, నేను 8 సీటర్ కవర్ వేశాను దీనికి. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాను. బాగా సెర్చ్ చేసి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాను. నేను ఇంటికొచ్చిన దగ్గర నుంచి మేము ఇంటికొచ్చి 10 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాను. ఫస్ట్ ఒక కవర్ వేశాను. అది ఒక 5 ఇయర్స్ ఉందనమాట. 5 ఇయర్స్ తర్వాత కొంచెం డ్యామేజ్ అయింది. అయ్యాక ఇంక తీసేసాను. ఆల్‌మోస్ట్ మనకి 5 ఇయర్స్ ఒక రూ. 1000 పెడితే 5 ఇయర్స్ వస్తుందంటే ఇంకా చాలా 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 చీప్ అనే అనుకోవాలి. ఇదనమాట ప్లెయిన్‌గా తీసేసుకొని చక్కగా ఇలా సైడ్స్‌న అసలు ఎలాంటి గాలి వెళ్ళకుండా మనం ఇలా సైడ్స్‌న ప్లాస్టర్ ఏసేసుకున్నాను. మీరు కూడా చక్కగా ఇలా ప్లాస్టర్ వేసేసుకోండి. ఇంక ఇక్కడ ఫోల్డ్ చేసి కింద వైపు కూడా ఇంకిక్కడ ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి కింద వైపు కూడా ప్లాస్టర్ వేసేసుకున్నాను. ఇదంతా అలాగే చేసుకున్నాను. ఇదిగోండి ఈ సైడ్ కూడా మీకు ప్లాస్టర్ కనిపిస్తుందా ఇక్కడ? ఇక్కడ వరకు కవర్ ఉంది. ఇది మొత్తం ప్లాస్టర్ అనమాట. ఇదంతా ఇంకా అలాగా. దీనికి దుమ్ము కూడా మనం నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చు దుమ్ముని కూడా. సో, ఇదనమాట నా అందమైన లో బడ్జెట్ కబోర్డ్. అసలు లో బడ్జెట్ ఏంటండి రూ. 1000కి లో బడ్జెట్ అని కూడా చెప్పకూడదు మనం. అంత తక్కువ కబోర్డు ఇన్ని ఇయర్స్ వస్తుంది. ఇంట్లో మెయిన్‌గా ఆడవాళ్ళకి చాలా శ్రమ తగ్గిస్తుంది. పద్దాక అవి క్లీన్ చేసుకునే అవసరం గూడా ఉండదు. ఒక్కసారి క్లీన్ చేసుకొని, ప్రీషియస్ వస్తువులన్నీ అందులో పెట్టేసుకొని, ఇది క్లోజ్ చేసేసామనుకోండి, ఒక 5, 10 ఇయర్స్ వరకు అలాగే ఉంటుంది. మనకి ఇంకేం అవసరం గూడా రాదు. తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని కొన్ని వస్తువులు ప్రీషియస్‌గా అలా ఉంచేసుకుంటాం గదా! గుర్తుగా. ఇంకా ఇలా అలాంటివి బొమ్మలన్నీ నీట్‌గా ఇలా ఆర్గనైజ్ చేసుకోండి. పిల్లలు ఆడుకోంగానే తీసుకొచ్చి చక్కగా బాస్కెట్‌లో వేసేసేయొచ్చు. అక్కడ ఇక్కడ పడేయకుండా మళ్ళీ పిల్లలు అందులోంచి తీసుకొని ఆడుకుంటూ ఉంటారనమాట. ఇది ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ కబోర్డ్ ఐడియా మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న కామెంట్ పెట్టండి. మీ కామెంట్స్ చూసి నేను ఇన్‌స్పైరింగ్‌గా ఫీల్ అవుతాననమాట. నా ఐడియా ఇంకొకళ్ళకి యూజ్‌ఫుల్ అయిందే అని నేను అనుకుంటాను. సో, తప్పకుండా ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఇంకా మరిన్ని వీడియోస్ నెక్స్ట్ వీడియోస్‌లో నేను మీకు సోఫా కవర్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఎలా తీసి మళ్ళీ వేసుకునేటట్టు చేసుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఇది ఈరోజు వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. నేను వేణు కల్పన ఆల్ రౌండర్ ఇల్లాలు. బాయ్.